ఇప్పటి వరకు మనము మాక్సిమం ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కవర్ చేసాము. బట్ అసలు ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది చూడలేదు. ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా స్టూడెంట్స్కి. మరి ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా నంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్టూడెంట్కి ల్యాబ్లో ఎప్పుడే డౌట్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అక్కడ సపరేట్గా ఫ్యాకల్టీ కోసము ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ అలాగే ల్యాబ్స్ కూడా ఇక్కడ వాళ్ళకి ప్రొజెక్ట్ ఇవ్వడం జరిగింది, చిన్న బోర్డు ఇవ్వడం జరిగింది. సో అంటే చూసారా, వీళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాంట్లో కూడా చాలా పర్టికులర్గా స్టూడెంట్స్కి ఏం అవసరం లేదు, ఇచ్చిన ఫెసిలిటీస్ని వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ యూస్ చేసుకోవాలి, కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ జనరల్ నాలెడ్జ్లోనే ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాను. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్లో కూడా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాంట్లో బెస్ట్ ఇస్తున్నారు.